రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఈ కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? లక్ష్మీనాథ్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి, అమ్మాను వ్యక్తులకి, యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం అండి. నమస్తే సార్. పట్టుమని 4 నెలలు కూడా కాలేదు అధికారంలోకి వచ్చి వీళ్ళు చేస్తున్నటువంటి మినిస్టర్లు కానీ ఎంపీలు కానీ ఏదైతే దారి దోపిడీ, ఇదివరకు దోపిడీదారులు ఉండేవారు. మన చాలా సినిమాలు చూస్తే దారి దోపిడీ చేసేవాళ్ళు, దారి కాసి దోపిడీ చేసేవారు. కానీ ఈ రోజున పట్టపగలే అన్ని రకాలుగా అందరూ తీసుకుంటానే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ట్యాక్స్ రూపంలో నువ్వు 35% కట్టకపోతే నీకు ఓటు డబ్బులు రావు, 30% కట్టకపోతే నువ్వు నియోజకవర్గం నుంచి ఇస్తా, 40-50% ట్యాక్స్ రూపంలో దండుకుంటూ ఉన్నారు. కొత్త తరహా రాజకీయాన్ని టీడీపీ పార్టీ ఇప్పుడు ఈ రోజుల్లో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తే పాపం చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియాలో తెలియక తల పట్టుకొని, అయ్యా బాబు చేయవలసింది అది కాదరయ్యా, మనకి 104 సీట్లు ఇచ్చి దాచుకోవడానికో కాదు, మనం బాధ్యతగా వెలగాలి, బాధ్యత మన మీద ఉందని ఆయన ఎంత బుర్రం ఎత్తుకుండా చేసే పని చేస్తున్నారని ప్రసారం చేస్తాను. ఒకటి చెప్తానండి, దీని మీద ఎవరు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అదే మీటింగ్ పెడతారు, అక్కడేమో చుట్టుపోసి మాట్లాడతారు. కానీ మీరు ట్యాక్సులు కట్టాలి, ట్యాక్సులు కట్టించకుండానే నారా లోకేష్ గారు బ్యాక్గ్రౌండ్ నుంచి ఆయన వర్క్ చేపిస్తా ఉన్నారు. మీరే ఆ నియోజకవర్గం నుంచి 100 కోట్లు రావాలి, పలానా నియోజకవర్గం నుంచి 200 కోట్లు రావాలని ముందుగానే టార్గెట్ వేశారు. ఎందుకంటే మామూలుగా మనం గెలవలేదు, ఈరోజు గెలుపు మీ గెలుపు కాదు, మేము ఏదో మేనేజ్మెంట్ ఈవీఎంల మేనేజ్మెంట్ చేసాము, ఆ ఈవీఎంల మేనేజ్మెంట్ కి దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టాము, ఆ డబ్బులు ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి, మీ నియోజకవర్గంలో మీరు సంపాదించి మాకు ఇవ్వండి అని ఒక హుకుం జారీ చేశారు నారా లోకేష్ గారని బహిరంగంగానే వాళ్ళ అనువారులు వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. ఈవీఎంలు మేనేజ్ చేయడం ఏంటండి లక్ష్మణరావు గారు? ఈవీఎంలు మేనేజ్ చేశారు కదా, వేసిన ఓట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయి, వీవీప్యాట్ లో వచ్చిన వీవీప్యాట్ ఇవన్నీ లెక్కెట్టుందంటే ఈసీ ఎక్కడ సమాధానం చెప్పరా? 108 రోజులకి ఫామ్ 20 అప్లోడ్ చేయడం ఏంటంటే మిగతా రాష్ట్రాలకి 1 రోజు 2 రోజులకి అప్లోడ్ చేసినటువంటి ఈసీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 108 రోజులు పట్టిందంటే అర్థమవుతుంది కదా ఎంత దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఎంత కుమ్మక్కై ఎన్డీఏ కూటమి ఆడిన గేమ్ అనేది రాష్ట్ర ప్రజలకు అందరూ తెలుసు. ఏ నియోజకవర్గం, ఏ గ్రామం, ఏ ప్రాంతం, ఒక ట్రైన్, ఆటో, బస్సు ఏదెక్కినా ప్రజలందరూ మా ఓట్లు ఏమైనాయి, జగన్మోహన్ రెడ్డి గారికి వేసాం, వైఎస్ఆర్ పార్టీకి వేసినాం, మా ఓట్లు ఏమైనా సరే తిరిగి ప్రశ్నించే స్థితిలో ప్రజలు ఉన్నారంటే అర్థమవుతుంది సార్ ఏ క్యాంపెయినింగ్ జరిగిందని. ఒకటే లక్ష్మీనాథ్ గారు ఒకటే చెప్తాను, వీళ్ళ అవినీతికి మన 45 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక మేము ఉంచితే బ్లాక్ లో అమ్ముకున్నారు. 100 నియోజకవర్గాల పైనే ఒక్కొక్క నియోజకవర్గంలో 30 నుంచి 40 వేల రూపాయలు ఉంది. 30 నియోజకవర్గాల్లో 55,000 ఉంటే మరొక 25 నియోజకవర్గాల్లో వచ్చేసరికి దాదాపుగా 50 నుంచి 60 వేలు వీళ్ళు పట్టుతా ఉన్నారు. ఏది ఉచిత ఇసుక అని చెప్పి రేట్లు తగ మన చంద్రబాబు నాయుడు గారు అంటారు, మీకు ఫ్యాక్టరీ ఉందా వెళ్ళి మీరు తెచ్చుకోండి ఫ్రీగా, మీకు ఎద్దుల బండి ఉందా తెచ్చుకోండి ఫ్రీగా. ఎద్దుల బండి ట్రాక్టర్ వేసుకుని వెళ్తే ఆ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కర్రలు మెత్తలతో కొడుతూ ఉన్నారండి. ఎవరైనా వ్యక్తి తీసుకుతామేదని బయటికి స్టేట్మెంట్ ఒకటి వాళ్ళ నాయకులు తీసుకున్నటువంటి ట్యాక్సీ ఒకటి కనబడతా ఉంది. మద్యపాన విషయం తీసుకొచ్చారు. ఏంటో ఈ మద్యపానం అంటే నారావారి నాటు సరుకు అనేది తయారవుతా ఉంది. నారావారి నాటు సరుకు ఏంటంటే 99 రూపాయలకే నారావారి నాటు సరుకు, నారావారి కొత్తగా పేరు పెట్టారా మీరు? కొత్తగా పేరు పెట్టారా నారావారి నాటు సరుకు అని ఏమైనా అమ్ముతున్నారా బయట? మీరు పేరు పెట్టారా? నారావారి నాటు సరుకునే 99 రూపాయలకి తీసుకొచ్చారండి. లోకల్ బ్రాండ్స్ ఇవి ఏవైతే 20 డిజిటలైర్స్ ఉన్నాయో ఆ 20 డిజిటలైర్లు అన్ని కూడా 14 టీడీపీకి సంబంధించినవే. లెక్క తీయండి. టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు కానీ, ఎస్పీ చౌదరి గారు కానీ, రెడ్డి గారు కానీ, వీళ్ళన్నీ కూడా 14 డిస్టిలరీస్ అవన్నీ మందు తయారు చేసే కంపెనీలన్నీ కూడా టీడీపీకి సంబంధించినవే. గతంలో 20 ఇంట్లో వీళ్ళ పర్మిషన్ ఇచ్చారు. అక్కడి నుంచే కమిషన్ రూపంలో ఏవైతే మరి స్పిరిట్, ఇథైనాలు, ఆల్కహాల్ ఎక్కువగా మిక్స్ చేసి
రూపాయలకి ఇస్తామంటే అయ్యా మీ గుట్టు పాడైపోయిందా, మాకు సంబంధం లేదు. మీ ఎవరు తప్పిందా, మాకు సంబంధం లేదు. మీ మైండ్ తప్పిందా, మాకు సంబంధం లేదు. మీరు 4 రోజుల్లో చచ్చిపోతే మాకు సంబంధం లేదని వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా చంద్రబాబు నాయుడు చెప్తారు. ఎందుకంటే 150, 200, 250కి నాణ్యమైన మద్యం